ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నపదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశయులారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ, ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవచ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొకసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 21వ అధ్యాయం ప్రారంభం చేసుకుంటున్నాం. అయితే 20వ అధ్యాయంలో ప్రహ్లాదుని తాలూక చరిత్ర విన్నటువంటి వారికి ఎలాంటి ఫలితాన్ని ఆ పరాశరులు వారు చెప్పారో కాస్త వివరం తెలుసుకొని ఆ తర్వాత 21వ అధ్యాయానికి మనం వెళదాం. పౌర్ణమాస్యాం అమావాస్యాస్య అష్టమ్యాం వా తథా పఠన్ ద్వాదశ్యాం వా తథా ప్రోతి గోప్రధాన ఫలం ద్విజ అన్నటువంటి ఒక శ్లోకం. పౌర్ణమి రోజు కానీ, అమావాస్య రోజు కానీ, అష్టమి రోజు కానీ, అలాగే ద్వాదశి రోజున కానీ ఈ ప్రహ్లాదుని తాలూక వృత్తాంతాన్ని తెలుసుకున్నటువంటి వారికి, ప్రహ్లాదుని తాలూక ఘట్టం ఆఖరి ఘట్టాలు తెలుసు ప్రహ్లాదుని తాలూక ఉపాఖ్యానాన్ని విన్నటువంటి వారికి చక్కగా గోప్రధాన ఫలం లభయేత్ అన్నారు. ఇక్కడ చక్కనైనటువంటి గోవులని దానం చేసినటువంటి ఫలితాన్ని వాళ్ళు పొందుతారు. ఎలా పొందుతారయ్యా అంటే, ద్వాదశి రోజున, పౌర్ణమి రోజున, అమావాస్య రోజున, అష్టమి రోజున ఇలాంటి పర్వదినాలలో ప్రహ్లాదోపాఖ్యానాన్ని విన్న వారందరికీ కూడా అలాంటి ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అని చెప్పుకున్నాం. అలాగే అహోరాత్ర కృతం పాపం ప్రహ్లాద చరితం నరః శృణ్వన్ పఠంశ మైత్రేయ వ్యపోహతి న సంశయ అని చెప్పారు. ఓ మైత్రేయ మహర్షి, నరుడు ప్రహ్లాద చరిత్రను విన్నా, చదివినా, తెలియక చేసినటువంటి పగలు రాత్రి కూడా చేసినటువంటి పాపం ఏదైతే ఉందో ఇదంతా కూడా పటాపంచలైపోతుంది, ఇందులకు ఇసుమంత కూడా సంశయము లేదు అని ఎవరు చెప్పారు? పరాశర మహర్షి మైత్రేయ మహర్షికి చెప్పారు. అంతటి పరమాద్భుతమైనటువంటి ఘట్టాన్ని కిందటి వీడియోలలో మనం ద్వాదశి నాడు వివరించుకున్నాం. అలాగే వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున నృసింహస్వామి వారి తాలూకా ఆవిర్భావ ఘట్టం కూడా వ్యాస భాగవతంలోంచి పోతనామాత్యుల వారు ఆంధ్రీకరించినటువంటి నరసింహస్వామి ఆవిర్భావం గురించి, దానిని తెలుగులోకి అనువదించినటువంటి దాని గురించి కూడా 2 వీడియోలు మనం పెట్టుకున్నాం. నరసింహస్వామి జయంతి రోజున ఈ నరసింహస్వామి వారి జయంతి రోజున నరసింహస్వామి ఆవిర్భావాన్ని భక్తి శ్రద్ధలతో వింటారో వారందరికీ ముక్తిని, మోక్షాన్ని స్వామివారు ప్రసాదిస్తారు అని కూడా చెప్పుకున్నాం. ఇంత ఘట్టం జరిగిన తర్వాత ప్రహ్లాదోపాఖ్యానంలో హిరణ్యకశిపుడు వచ్చి ఆ ప్రహ్లాదుని ఇబ్బంది పెడితే భక్తజన సంరక్షణార్థం నరసింహస్వామి ఆవిర్భవించి హిరణ్యకశిపుడు కోరినటువంటి కోరికలకి అన్నింటికీ కూడా అతీతుడుగా పుట్టి ఆయన హిరణ్యకశిపుడిని సంహరించి లోకాన్ని ఉద్ధరించాడు. ఈ లోకమంతటికి కూడా ప్రహ్లాదుని చక్రవర్తిని గావించాడు. ప్రహ్లాద కుమార, నీవు చేసినటువంటి భక్తికి, నీవు నా పట్ల చూపించినటువంటి విశ్వాసానికి ముగ్ధుడినైనటువంటి నేను నీకు భాగవతోత్తముడుగా బిరుదుని ప్రదానం చేస్తూ చక్రవర్తి సార్వభౌమాధికారాన్ని ప్రహ్లాద కుమారుడికి ఆ నరసింహస్వామి అవతారంలో ఉండేటటువంటి మహావిష్ణువుల వారు చేసిన తర్వాత ప్రహ్లాదుడు కొన్నాళ్ళు రాజ్య పరిపాలన చేస్తూ ఎక్కడైతే తండ్రి ద్వారా ధర్మహీనత జరిగిందో, ధర్మానికి క్షోభ జరిగిందో అక్కడ మరలా ధర్మ ప్రతిష్ఠ గావించుకుంటూ చక్కనైనటువంటి పరిపాలన చేస్తున్నారు. ఆ పరిపాలన తర్వాత పునర్జన్మ రాహిత్యమైనటువంటి కైవల్యాన్ని పొందాడు ప్రహ్లాదుడు అని ఈ ప్రహ్లాదోపాఖ్యానంలో మనం చెప్పుకున్నాం. తర్వాత ఈ ప్రహ్లాదోపాఖ్యానం తర్వాత 21వ అధ్యాయం ఇప్పటి నుంచి ప్రారంభం చేసుకుంటున్నాం. ఈ 21వ అధ్యాయంలో ప్రహ్లాద కుమారుని తాలూకా వంశవర్ణనము అని మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ అందరికీ సర్వసామాన్యంగా ఒక అనుమానం కలిగేటటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే
చెడ్డవాళ్ళ పేర్లు కానీ వాళ్ళ వంశాల గురించి కానీ తెలుసుకుని ఏమిటి ప్రయోజనం గురువుగారు? పరాశరులంతటి వారు ప్రహ్లాదుడి ఒక ఉపాఖ్యానాన్ని చెప్పిన తర్వాత మిగతా వారి గురించి ఎందుకు విష్ణు పురాణం అంతటి పరమాద్భుతమైనటువంటి ఆ పుస్తకంలో ఈ ప్రహ్లాదుని తొలగ వంశాన్ని గురించి ఎందుకు ఉటంకించారు అని మనందరికీ కూడా ఇక్కడ ఒక చిన్న అనుమానం కలుగుతుంది. కలిగే సందర్భంగా ఈ విష్ణు పురాణంలో ప్రహ్లాదుని తాలూకా వంశ వర్ణన ఎందుకు అసలు పరాశరుడు వారు మొదలుపెట్టారు అన్నది కూడా ఇందులోనే ఉంటుంది. సరే, ఇక మహావిష్ణువులోంచి పుట్టినటువంటిదంతా ఇది. కశ్యప మహర్షికి కొంతమంది భార్యలు, ఆ భార్యలకి కూడా పుట్టినటువంటి సంతానం ఇదంతాను. యావత్ ప్రకృతికి కూడా కశ్యపుడు తండ్రి వంటి వారు కాబట్టి ఆయన నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇది అంతాను. దితి తాలూకా కుమారుడు, అలాగే అదితి తాలూకా ధనువు తాలూకా కుమారుడు దైత్యులని, ఇలాగ మనం దితి తాలూకా కుమారుడు దేవతలని, ఇలాగ ఒక్కొక్క కశ్యప మహర్షి తాలూకా ఒక్కొక్క భార్యకి ఒక్కొక్క కొంతమంది జన్మించారని కిందటి పురాణాలలోనే మనం చెప్పుకున్నాం. అయితే ఆ పురాణంలో కొంతవరకు విషయం చెప్పుకుని ఇక్కడ ఈ 21వ అధ్యాయంలో ప్రహ్లాదుని తర్వాత వచ్చేటటువంటి వంశం గురించి తెలుసుకుంటూ కశ్యప మహర్షి తాలూకా భార్య ధనువు, ఆ ధనువు నుంచి వచ్చినటువంటి మిగతా ఇతరత్ర వ్యవహారాలన్నీ కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. కాకుల దగ్గర నుంచి, గ్రద్దల దగ్గర నుంచి, సర్పాల దగ్గర నుంచి, జలచరాదుల దగ్గర నుంచి ఎవరి నుంచి ఉద్భవించాయో ఈ 21వ అధ్యాయంలో 40 శ్లోకాలలో ఆ పరాశరుడు వారు మైత్రేయ మహర్షి. అయితే మనందరికీ కూడా ఇక్కడ ఒక అనుమానం మరొకటి కలుగుతుంది. ఇంతకుముందే కదా మనం విష్ణు పురాణంలోనే కశ్యపుడికి 21 మంది 30 మంది భార్యలను చెప్పుకున్నాము. వాళ్ళందరూ కూడా ఒక్కొక్క రకమైనటువంటి సంతానానికి ఉత్పత్తి చేశారు కదా వాళ్ళందరూ కూడాను. మరలా ఇక్కడ ఎందుకు ఈ పురాణంలో 21వ అధ్యాయంలో మళ్ళా ప్రత్యేకంగా ప్రహ్లాదుడి తాలూకా వంశం గురించి, రాక్షస వంశం గురించి ఎందుకు పరాశరుడు వారు చెప్పారు అన్నది కూడా ఎదరగట్టాలలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మొట్టమొదటిగా ప్రహ్లాదుడి తాలూకా వంశ వర్ణన అనేటటువంటి అధ్యాయాన్ని ప్రారంభం చేస్తూ శ్రీ పరాశర ఉవాచ, పరాశరుడు వారు చెబుతూ, ఓ మైత్రేయ మహర్షి, సంహ్లాదపుత్ర ఆయుష్మాన్ శిబిర్ భాస్కర ఏవచ విరోచనస్తు ప్రహ్లాది బలిర్జజ్ఞే విరోచనాత్ అన్నటువంటిది ప్రథమ శ్లోకం, మొట్టమొదటి శ్లోకంతో ప్రారంభం చేస్తున్నారు పరాశరుడు వారు. అందరికీ తెలిసే ఉంటుంది, మనం కిందటి వీడియోలో చెప్పుకున్నాం. అనుహ్లాదుడు, సంహ్లాదుడు, ప్రహ్లాదుడు అనేటటువంటి వారు హిరణ్యకశిపుడికి 4 కుమారులు పుట్టారని చెప్పుకున్నాం. అందులో సంహ్లాదుడు తాలూకా వివరం ప్రారంభం చేస్తూ చెప్పారు పరాశర మహర్షి వారు. సంహ్లాద పుత్ర ఆయుష్మాన్ శిబిర్ భాస్కర ఏవచ అని ప్రారంభం చేశారు. సంహ్లాదుని కుమారుడు ఆయుష్మంతుడు, శిబి భాస్కరుడు అనేటటువంటి వారు సంహ్లాదుని కుమారుడయ్యా. హిరణ్యకశిపుడి తాలూకు కుమారుడు సంహ్లాదుడు, ఈ సంహ్లాదుడి తాలూకు కుమారుడు శిబి, భాస్కరుడు, అలాగే ఆయుష్మంతుడు అని వారు 3 ఉన్నారు. ప్రహ్లాదుని తాలూకా కుమారుడు విరోచనుడు, అలాగే విరోచనుడి తాలూకు కుమారుడు బలిచక్రవర్తి. ఈ బలిచక్రవర్తి వామనావతారంలో పాతాళంలోకి మహావిష్ణువుల వారు లోపలికి పంపించేసినటువంటి బలిచక్రవర్తి. ఆయన ఎవరు కుమారుడు? విరోచనుడు. విరోచనుడు ఎవడు? ప్రహ్లాదుని కుమారుడు. అలాగే బలేహ పుత్ర శతం త్వాసీత్ బాణజ్యేష్టం మహాముని హిరణ్యాక్ష సుతాశ్చాసన్ సర్వ ఏవ మహాబలాః ఉత్కరః శకునిశ్చైవ భూతసంతాపనస్తథా మహానాభో మహాబాహు కాలనాభస్తదాపరః అని చెబుతున్నారు పరాశరుడు వారు. ఓ మహాముని, ఓ మైత్రేయ మహర్షి, బలికి జ్యేష్ఠుడు బాణుడుగా కలిగినటువంటి 9 కుమారుడు ఉన్నారు. అందులో మొట్టమొదటి వాడు జ్యేష్ఠుడు బాణుడు. బలి చక్రవర్తికి 100 మంది కొడుకులని, అందులో మొదటగా జ్యేష్ఠుడు బాణుడుగా మొత్తం అక్కడి నుంచి 100 మంది కుమారుడు పుట్టారని, అలాగే హిరణ్యాక్ష కుమారులందరూ కూడా మహాపరాక్రమవంతులై వాసికెక్కారు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడి సంతానం వేరేగా ఉన్నది. దానికోసం ఎక్కడా కూడా స్వామివారు పరాశరుడు వారు ఉటంకించలేదు. అయితే వారి గురించి కొంతమంది గురించి చెప్పారు ఇక్కడ. వారు ఉత్కరుడు, శకుని, భూతసంతాపసుడు, మహానాభుడు, మహాబాహుడు, కాలనాభుడు అనేటటువంటి వారు హిరణ్యాక్షుడి కుమారుడు.
వారి వివరం కాస్త తగ్గించారు. ఇందులోని హిరణ్యాక్షుడి గురించి పెద్దగా ఉటంకించలేదు. కానీ ఇక్కడ ప్రహ్లాద వంశం గురించి చెప్తున్నారు కాబట్టి అక్కడ నుంచి వచ్చినటువంటివన్నీ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అభలాన్ ధనుపుత్రాశ్చ ద్విమూర్ధ శంబరస్తథ అయోముఖ శంకురాశి కపిల శంకరస్తథ ఏకచక్రో మహాబాహు తారకాశ్చ మహాబల స్వర్భాను వృషపర్వాచ పులోమా చ మహాబల ఏతే ధనోసుతాఖ్యాత విప్రచిత్తిశ్చ వీర్యవాన్ స్వర్భానోస్తు ప్రభాకన్యా శర్మిష్ట వార్షపర్వణి ఉపదాని హయాశిరా ప్రఖ్యాత వరకన్యకా. ఇందాక చెప్పుకున్నట్టుగానే కశ్యప ప్రజాపతి ద్వారా భార్య ధనువు, ఆవిడ సంతానం అంతా కూడా దానవులుగా వాసికెక్కారు. ఇక్కడ ధనువుకి కుమారుడు పుట్టారు. ద్విమూర్ధుడు, శంబరుడు, అయోముఖుడు, శంకుశరుడు, కపిలుడు, శంకరుడు, ఏకచక్రుడు, మహాబాహుడు, తారకుడు, మహాబలుడు, స్వర్భానుడు, వృషపర్వుడు, మహాబలశాలి అయినటువంటి పులోముడు, మహాపరాక్రమశాలి విప్రచిత్తి అనేటటువంటి వారందరూ కూడా ఈ కశ్యప ప్రజాపతికి ధనువుకి పుట్టినటువంటి వారిలో సంతానంగా ఉన్నారు. అయితే విఖ్యాతిలో ధనువు పుత్రుడిగా కూడా వాళ్ళు వాసికెక్కారు. కశ్యప ప్రజాపతి కుమారుడు అనకుండా ప్రాపంచికంలోకి వచ్చేసరికి వారందరూ కూడా ధనువు కుమారుడుగా వాసికెక్కారు. అలాగే స్వర్భానుని కుమార్తె అయినటువంటి ప్రభ, వృషపర్వుని కుమార్తెలు శర్మిష్ట, ఉపదాని, హయశిర అనేవారు కూడా వీరు కూడా ప్రసిద్ధమైనటువంటి కన్యారత్నాలుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు అని చెప్తూ వైశ్వానర సుతే శోభే పులోమా కారకా తథా ఉభే సుతే మహాభాగే మరీచేస్తు పరిగ్రహా తాభ్యాం పుత్ర సహస్రాణి షష్ఠిర్భానవ సత్తమాహ అని చెబుతూ వైశ్వానరుడు, అలాగే వైశ్వానరునికి పులోమ, కాలక అనే ఇరువురు కుమార్తెలు కలిగారు. ఆ మహాభాగులు ఇద్దరూ మరీషి యొక్క పుత్రుడైనటువంటి కశ్యపులకు భార్యలుగా ఉన్నారు. వైశ్వానరుడు అనేటటువంటి ఆయనకి ఇద్దరు కుమార్తెలు పులోమ, కాలక. వారిద్దరూ కూడా ఈ కశ్యప ప్రజాపతికి భార్యలుగా ఉన్నారు. వారిద్దరికీ కూడా 60,000 మంది పుత్రులు దానవ శ్రేష్ఠులు జన్మించారు. ఇక్కడ ఈ 60,000 మంది గురించి మనం చెప్పుకునేటటువంటి ప్రసక్తి లేదు. ఎందుకంటే ఆ పురాణంలో వాటి గురించి చాలా తక్కువగా చెప్పారు. వాళ్ళందరూ పుట్టారనే చెప్పుకున్నారు తప్పిస్తే ఎక్కడా వారి వివరం చెప్పలేదు. పులోమ కాలకేయాశ్చ మరీచ తనయా స్మృతా తతోపరే మహావీర్య దారుణా స్త్వతి నిర్ఘణా అన్నటువంటి మరీచి నందనుడైనటువంటి కశ్యపునికి తనయులు కొంతమంది పుట్టారు. వాళ్ళు పులోములు, కాలకేయులుగా వ్యవహరించబడ్డారు. వీరు కాకుండా పరాక్రమవంతులైనటువంటి అతి భయంకరుడైన దయారహితులైనటువంటి దైత్యులందరూ కూడా ఈ కశ్యప ప్రజాపతికి ధనువు యందు జన్మించారు అని చెబుతూ సింహికాయా మధోత్పన్నా విప్రచిత్తే సుతాస్తథ వ్యంశ శల్యస్య బలవాన్ నభస్యైవ మహాబల వాతాపి నముజిస్యైవ యల్బల ఖస్మృతాస్తథ అంధకో నరకస్యైవ కాలనాభస్తథైవ చ స్వర్భానుశ్చ మహావీర్య శక్ర యోధి మహాబల ఏతేతే దానవా శ్రేష్ఠ ధనువంశ వివర్ధనా. ధనువు తాలూక వంశం ఈ రకంగా విస్తరించుచు సింహికయందు అలాగే విప్రచిత్తికి పుత్రుడిగా కొంతమంది జన్మించారు. వారే వ్యంసుడు, శల్యుడు, బలవంతుడు, నభుడు, మహాబలశాలి అయినటువంటి వాతాపి, ఇల్వలుడు, ఖస్ముడు, అంధకుడు, నరకుడు, కాలనాభుడు, మహావీర్యవంతుడైనటువంటి స్వర్భానుడు, మహాబలవంతులైనటువంటి చక్రయోధి అనేటటువంటి వారందరూ కూడా వీరికి జన్మించారు అంటూ దానవ శ్రేష్ఠులందరూ కూడా ధనువంశాన్ని విస్తరింపజేశారు అన్నటువంటి ఘట్టం దగ్గర మనం ఆపుకుందాం. ఇంకా ఈ తాలూకా ధనువు తాలూకా వంశంలోనే ఎవరెవరు ఇంకా ఈ వంశోత్పత్తిని సహకరించారు, ఎలాంటి వారు ఈ పురాణంలో చెప్పబడ్డారు, ఈ పురాణంలో ప్రహ్లాదుడు తాలూకా వంశ వర్ణన గురించి తెలుసుకుంటే అసలు ఏమిటి ప్రయోజనం? మనందరికీ కూడా భగవంతుడైనటువంటి విష్ణుమూర్తి తాలూకా అవతారాల గురించి తెలుసుకుంటే ప్రయోజనం తప్పిస్తే దానవుల గురించి తెలుసుకుంటే ప్రయోజనం లేదు అని ఎక్కడ ఈ పురాణంలో చెప్పలేదు. కాకపోతే ఈ ప్రహ్లాదుడి తాలూకా వంశంలో పుట్టినటువంటి దానవుల పేర్లు తెలుసుకుంటే మనకి ఏమిటి ప్రయోజనం అన్నది కూడా ఆఖరణ ఈ 21వ అధ్యాయంలో మనకి చెప్పారు. అంచేత అందరూ కూడా ఈ పురాణాన్ని ఉండండి.
ప్రతి ఒక్కరూ కూడా ఇది కొంతమంది చూస్తున్నారు కానీ లైక్ కానీ షేర్ కానీ చేయటం లేదు. కామెంట్ ముఖ్యంగా పెట్టండి. ఎందుకంటే మీరు ఇచ్చేటటువంటి ప్రోత్సాహకం ఏదైతే ఉందో, మీ తాలూకా అమూల్యమైనటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో, మాకు మరొక 10 వివరాలు చెప్పడానికి, మరొక 10 వీడియో చేయడానికి మాకు అది బూస్టింగ్ వస్తుంది. అంచేత అందరూ కూడా ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని విష్ణు పురాణాన్ని మీరు వినండి, తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. హరి ఓం స్వస్తి.